హెల్దీ అండ్ టేస్టీ అయిన చిక్కుడుగాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి దాంట్లో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న మిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసి బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. టమాటాస్ కుక్ అయిన తర్వాత చిక్కుడుగాయలో ఉన్న విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ పోకుండా వాటిని 1 టైం వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి వాటర్ తోటే బాయిల్ చేయాలి. ఈ టమాటాస్ కుక్ అయిన తర్వాత ఆ వాటర్తో పాటే ఆ చిక్కుడుగాయ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి. చాలామంది దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పడేస్తూ ఉంటారు, కానీ ఆ వాటర్లోనే విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ పడేయకుండా యూజ్ చేసుకుంటే మంచిది. చిక్కుడుగాయలు కుక్ అయిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత సాల్ట్ అండ్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, సింపుల్గా చిక్కుడుగాయ